Bye bye. Once again, happy birthday. Thank you. Happy birthday once again. Thank you. Okay. Bye. Bye. Bye friends. Bye friends. వెజ్ పాప అమ్మ మొక్కేస్తుంది కూడా. బట్ ఫస్ట్ టైం నేను బైక్ ట్రై చేశాను. స్లో తమ్ముడు స్లో. సోనుకి ఇక్కడ డ్రెస్ తెచ్చేసాము. ఇక్కడ వాళ్ళ ఆఫీస్ దగ్గర నుంచి సార్ గారు చేంజ్ చేసుకుంటారు. ఈరోజు నేను మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేశాను అండ్ సెటప్ మారిపోయింది కదా. నేను మళ్ళీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఫస్ట్ విష్ మీ గాయస్, నాకు విష్ చేయండి. ఎందుకు చెప్పనా, ఈరోజు నా బర్త్డే, విష్ చేయండి. అండ్ ఇంకా నేను రెడీ అవ్వలేదు. నా వాయిస్ మారింది కదా, బికాజ్ ఏంటి అంటే ఈరోజు నా బర్త్డే కదా. సో గాడ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు నా ఇమ్యూనిటీ పవర్ చెక్ చేయడానికి. సో ఫీవర్ని గిఫ్ట్గా ఇచ్చారు, నా బర్త్డే గిఫ్ట్గా. ఇంకా లైక్ మార్నింగ్ అయితే నాకైతే ఓపిక లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకే నేనైతే ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకుందాము, అప్పటికి కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి వైజాగ్ వచ్చేసాను. ఇక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్పి. ఫ్రెండ్స్, మీకు ఒకటి చూపించాలి. నైట్ మెహందీ పెట్టించుకున్నా. బర్త్డే అంటే మనకి ఇది సిగ్నేచర్ కదా. సో చిన్నప్పుడు మనం బర్త్డేస్ అయినా ఫెస్టివల్స్ అయినా వచ్చినప్పుడు మెహందీ పెట్టించుకుంటాము. కానీ బర్త్డే అయితే స్పెషల్ కదా, మనం ఆ రోజు మనకైతే స్పెషల్ డే కాబట్టి. సో మెయిన్గా మనకి బర్త్డే అయితే మెహందీ, నాకు మెహందీ అంటే చాలా ఇష్టం. సో నైట్ నేను మెహందీ పెట్టించుకున్నా. అంటే సింపుల్గా లైక్ ఈవినింగ్ నేను వెస్ట్రన్ వేర్, సో అందుకే దానికి తగ్గట్టు నేను సింపుల్గా అరబిక్ డిజైన్ పెట్టించుకున్నా. ఓకే, ఇది సింపుల్గా. బట్ ఎందుకో పండలేదు, కలర్ రాలేదు. పోనీ ఇది ఓకే కనిపిస్తుంది, వీడియోలోనే కనిపిస్తుందండి, బయట కొంచెం కనిపిస్తుంది కదా. ఈ చేతికి చూపిస్తాను చూడండి. చూడండి, ఏమైనా కనబడుతుందా మీకు? దీనికి కూడా మెహందీ పెట్టించుకున్నా, ఇది పండలేదు. అసలు చెప్పాలంటే ఫస్ట్ ఇదే చేతికి పెట్టించుకున్నాను, ఎందుకు పండలేదో కూడా తెలీదు. అసలు చూడండి, మార్నింగ్ లేచేటప్పటికి క్లీన్ అండ్ క్లియర్గా ఉంది చెయ్యి. ఎనీవేస్ చలో, ఇంకా ఈవినింగ్ సెలబ్రేషన్ చూసేస్తారు. కానీ అంతకుముందు ఒక ప్లేస్కి అయితే వెళ్తాను నేను ఇప్పుడు. మై డియర్ లవ్లీ సబ్స్క్రైబర్స్ అండ్ మై డియర్ లవ్లీ పీపుల్స్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మై లవ్లీ సబ్స్క్రైబర్స్ అండ్ విష్ మీ. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఓకేనా? చలో, అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అనేది. సో వీడియో కంటిన్యూస్గా చూస్తూ ఉండండి, నన్ను బ్లెస్ చేస్తూ ఉండండి, నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి, నన్ను లవ్ చేస్తూ ఉండండి. హాయ్, హలో, అస్సలాం వాలేకుమ్ ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. చాలా టైర్డ్గా ఉన్నాను, కానీ ఈ డే నేను అసలు మిస్ అవ్వకూడదు. నాకు ఎనర్జీ లేకపోయినా, సో నా స్పెషల్ డే కాబట్టి నేను అస్సలు మిస్ చేసుకోను. నార్మల్గా నేను ఏమైనా సెలబ్రేట్ చేసుకుంటేనే ఎంత ఒంట్లో నీరసంగా ఉన్నా దాన్ని నేను మిస్ చేసుకోను. ఎందుకంటే ఒకసారి వెళ్ళిన రోజు మళ్ళీ తిరిగి రాదు. సో అది నేను ఎక్కువగా నమ్ముతాను. సో అందుకే ఎంత ఫీవర్గా ఉన్నా కావాలంటే 2-3 డోలోలు వేసేసుకుంటాను ట్యాబ్లెట్స్. అండ్ మార్నింగే రెడీ అవ్వాలి నేను, కానీ అసలు ఓపిక లేదు. ఇప్పుడు నేను రెడీ అయ్యి ఇంకేమైనా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నా నేను ఈవినింగ్కి అసలు నా బాడీ సపోర్ట్ చేయదు. సో అందుకే ఇంకా బయటికి వెళ్ళిపోదాము ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకోవడానికి అని చెప్పి ఇప్పుడైతే కంప్లీట్గా రెస్ట్ మోడ్లో ఉంటున్నా. కానీ ఈ లోపు ఒక ప్లేస్కి అయితే వెళ్దాము. చలో, మిమ్మల్ని కూడా తీసుకువెళ్ళిపోతాను. అండ్ ఇక్కడ నేను డాడీ ఇంకా స్టార్ట్ అయిపోయాము. నన్ను డాడీ డ్రాప్ చేసి వెళ్ళిపోతారు, ఎందుకంటే అక్కడ టైం పడుతుంది. సో డాడీకి వేరే పని ఉంది, ఆ పని చూసుకుంటారు. నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోతానని చెప్పారు. సో ఇక్కడ చిన్న వీడియో ఎందుకో రికార్డ్ అవ్వలేదు. సో వాళ్ళు వచ్చిన వెంటనే నాకు హ్యాపీ బర్త్డే విష్ చేశారు, బికాజ్ నేను ఇక్కడ రెగ్యులర్గా వస్తూ ఉంటాను వైజాగ్లో. అండ్ ఇక్కడ నేను ఎందుకు వచ్చాను అంటే సెలూన్కి హెడ్ మసాజ్, ఇదండి నాకు ఇదే కావాలి. సో ఈ హెడ్ మసాజ్ గురించి వచ్చాను. అండ్ హెయిర్ స్పా. సో సెల్ఫ్ కేర్ అంటే మనకి ఎంతసేపు ఎవరు లైక్ హెడ్ మసాజ్ చేయరు కదా, అది పార్లర్లోనే జరుగుతుంది.
హెడ్ మసాజ్ తర్వాత హెయిర్ స్పా చేయించుకున్నాను. హెయిర్ స్పాలో కూడా మనకి హెడ్ మసాజ్ వస్తుంది. బట్ నేను డబల్ చేయించుకుందాం, ఎక్కువసేపు చేయించుకుందాం కదా అని చెప్పి ఫస్ట్ ఆయిల్తో హెడ్ మసాజ్ చేయించుకున్నా. దాని తర్వాత హెయిర్ స్పా చేయించుకున్నా. ఇంకా మన సెల్ఫ్ కేర్ అయితే అయిపోయింది అండ్ ఇంటికైతే వెళ్ళిపోదాము. టైం 4:30 అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఇంటికి వెళ్ళి ఫాస్ట్గా రెడీ అవ్వాలి, బయటికి వెళ్ళాలి కదా. సో ర్యాపిడో బుక్ చేసుకోవాలి. డాడీ అయితే డ్రాప్ చేసి వెళ్ళిపోయారు కదా. సో లేట్ చేయొద్దు, పదండి ఇంటికి వెళ్ళి ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోదాం, సరేనా? ఫస్ట్ టైం మనం ర్యాపిడో బైక్ ఎక్కాము. అసలుకే మనకి చాలా భయం డ్రైవింగ్ అంటే. ఎప్పుడో ఆటో చేసుకుంటాను, నా స్పీడ్ అయితే ఓన్లీ 20-30. మనకి డ్రైవింగ్ రాదు. సో ఓన్లీ ఎవరైనా డ్రైవింగ్ చేసినా స్లోగా వెళ్ళమని చెప్తాను. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, వేరే వాళ్ళ బైక్ ఎక్కి ర్యాపిడో వెళ్ళడం. నేను బైక్ ఫస్ట్ టైం ఎందుకు నేను బుక్ చేసుకున్నాను అంటే, ఫీవర్గా ఉంది, ఓపిక లేదు నడవడానికి. ఈ సందుల్లో గొంతుల్లో ర్యాపిడో అయితే ఇక్కడ వరకు లోపల వరకు తీసుకువెళ్ళడు. అందుకే ఇంకా నేను బైక్ అయితే బెస్ట్ ఆప్షన్ కదా అని చెప్పి చూస్ చేసుకొని ఇంటి దగ్గర అయితే నన్ను డ్రాప్ చేస్తారు. అండ్ ఈవినింగ్ మేమైతే స్టార్ట్ అయిపోయాము బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి. సోనుకి ఇక్కడ డ్రెస్ తెచ్చేసాము. ఇక్కడ వాళ్ళ ఆఫీస్ దగ్గర నుంచి సార్ గారు చేంజ్ చేసుకుంటారు. జల్దీ ఫాస్ట్. సోను ఆఫీస్ దగ్గరికి వచ్చాము. తను చిన్న వర్క్ మీద మా ఊరు వెళ్ళారు, రేగుపాలెం. సో అక్కడి నుంచి డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసారు. సో మళ్ళీ మా ఇంటికి వచ్చి మళ్ళీ రావడం లేట్ అవుతుందని చెప్పి మేమే తన డ్రెస్ తెచ్చేసాము. ఇక్కడ ఆఫీసులో చేంజ్ చేసుకుంటానన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్లో ఫస్ట్ టైం అండి నాకు ఇలా సర్ప్రైజ్ ఇవ్వడం ఒకరు. అంటే ఈ నగిన ఇప్పుడు అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ ఉంటుంది. నేను సర్ప్రైజ్ ఇవ్వడానికి రీజన్ కూడా ఏంటి అంటే, సో వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎగ్జైటింగ్ ఫీల్ అవుతారు. అండ్ చాలా వాళ్ళ ఫేస్లో ఆ స్మైల్, హ్యాపీనెస్ అండ్ ఎగ్జైటింగ్కి రీజన్ నేనే. సో ఆ ఫీలింగ్ నాకు కావాలి. సో ఆ హ్యాపీనెస్కి, ఆ మూమెంట్కి రీజన్ నేనే. సో అలాంటి మూమెంట్ నాకు కావాలని చెప్పి సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాను. కానీ నాకు ఫస్ట్ టైం నస్రీన్, హారిక అండ్ నవ్య నాకైతే సర్ప్రైజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వచ్చిన వెంటనే ఒక ప్రిన్సెస్ లాగా నన్ను ట్రీట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. అండ్ మీతో ఒకటి షేర్ చేసుకోవాలండి. నస్రీన్ నెల్లూరు షిఫ్ట్ అయిపోయింది కదా, తను ఫైజాన్ బర్త్డేకి వచ్చి, అంటే బర్త్డే గురించి నెల్లూరు నుంచి వచ్చి అండ్ నా బర్త్డేకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఇన్ని రోజులైతే ఉండిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హారిక ఎంకే పార్క్ మన కుర్మనపాలెం నుంచి అయితే తనైతే వచ్చింది నైట్ అయినా. అండ్ నవ్య కూడా అంత లేట్ అయినా మా ఫ్లాట్ నుంచి కుర్మనపాలెం నుంచి కలిసి వచ్చారు. ఐ ఫీల్ సో హ్యాపీ అండి. ఈ సర్ప్రైజ్, ఈ మూమెంట్ అసలు నేను గెస్ట్ చేయలేదు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అంటే లైక్ సర్ప్రైజ్ ఇచ్చిన ఫీలింగ్, ఒక ఫీలింగ్, నాకు ఒకరు సర్ప్రైజ్ ఇస్తున్నారు అంటే ఆ ఫీలింగే వేరు కదా. సో ఐ ఫీల్ సో హ్యాపీ. ఇది నాకు మెమరబుల్ డే, లైఫ్ లాంగ్ మెమరబుల్ డేలా ఉండిపోతుంది. అండ్ ఇక్కడ ప్లానింగ్ అవన్నీ నస్రీన్ చేసింది. లైక్ అంటే ఇక్కడ చేద్దాము, సెలబ్రేషన్ చేద్దామని చెప్పి ఐడియా నస్రీన్ ఇచ్చిందంట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కేక్ చూసి షాక్ అయ్యాను. కేక్ అసలు అర్థం కాలేదు, ఏంటి కప్పులో ఉంది కేక్, ఎలా కట్ చేయాలి దీన్ని అని చెప్పి చాలా ఆలోచించాను. నేను అనుకున్నాను లైక్ ఏమైనా ప్రాంక్ కేక్స్ ఉంటాయి కదా, సో అలా అనుకున్నాను. లైక్ ఆ సరౌండింగ్ అంతా ఒక స్టీల్లా ఉంది, స్టీల్ బాక్స్ లాగా. అది కూడా కేకే ఏమో, కట్ చేస్తే కట్ అవుతుందేమో అనుకున్నా. కానీ అది కేక్ కాదంట, అది డ్రీమ్ కేక్ అంట. సో ఇది నవ్య ఇచ్చిన ప్లాన్ అంట, డ్రీమ్ కేక్ అని చెప్పి. బాగుంది, కొత్తగా ఉంది. అండ్ ఇక్కడైతే నేను బర్త్డే గర్ల్ కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నా. ఐ ఫీల్ సో హ్యాపీ, లవ్ యూ ఆల్.
నేను ఇక్కడ ఎంత సర్ప్రైజ్ ఫీల్ అయ్యానో అంతే సోను కూడా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. బికాజ్ తనకి ఇంత కూడా ఐడియా లేదు. అంటే లైక్ మేము వీళ్ళని తీసుకెళ్తున్నాము అనుకున్నారు, కానీ వాళ్ళే మాకు సర్ప్రైజ్ ఇస్తారు అని చెప్పి అసలు గెస్ట్ చేయలేదు. నాకు కూడా కొంచెం అనిపించింది, కానీ అసలు అంటే అనిపించింది కొంచెం లిటిల్ బిట్ డౌట్ అయితే వచ్చింది, కానీ కంప్లీట్గా అయితే తెలీదు. ఏదో సమ్ నార్మల్గా అయితే సర్ప్రైజ్ అనుకున్నాను, కానీ ఇలా ఉంటుందని చెప్పి నేను అనుకోలేదు. సోను గారు ఇంకా బిగ్ ట్విస్ట్ అన్నమాట. ఇది చెప్పడం మర్చిపోయాను. అసలు నేను నా బర్త్డే టైంలో ఇలాంటివి గుర్తు చేసుకోకూడదు అనుకుంటున్నా, కానీ చెప్పాను కదా, ఏదైనా హైడ్ చేయను, రియాలిటీగా మాట్లాడదాము, ఇంకా కంప్లీట్గా ఎటువంటి హైడ్ లేకుండా మన లైఫ్ స్టైల్ అయితే చూపించేద్దాము అని అనుకుంటున్నా అని చెప్పాను కదా. ముందు కూడా అదే చేశాను. ఇంకా డెప్త్గా అయితే ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతుంది. చాలామంది అనుకుంటారు ఇది కూడా కంటెంట్ కోసం వీడియోస్, బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పి అనుకుంటారు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఓన్లీ ఒక ఐ థింక్ సో 8 months అవుతుందండి. నగీన పాస్ట్లో ఎలా ఉందో తెలిసిన వాళ్ళకైతే సేమ్ ఇవే సెలబ్రేషన్స్, సేమ్ ఇదే ఎగ్జైట్మెంట్ లైఫ్. అండ్ ప్రతిదీ కూడా నా లైఫ్ని నేను ప్లాన్ చేసుకున్నాను, పిన్ టు పిన్ నేను ప్లాన్ చేసుకునేదాన్ని. సో ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి. ఏది అనుకున్నది అయిపోదు, కానీ అనుకున్నది కొంచెమైనా అవుతుందేమో అని చెప్పి ఒక ఏమంటారు లైక్ ఆశ, అంతే. కలలు కండంలో తప్పేం లేదు, డ్రీమ్స్ కమ్స్ ట్రూ అంటారు కదా. మనసులో ఎటువంటి చెడు ఆలోచన లేకుండా గట్టిగా అనుకుని ప్రయత్నిస్తే ఏదైనా జరుగుతుంది. అది లైఫ్ అయినా, డ్రీమ్ అయినా, ఏదైనా నేను గట్టిగా నమ్ముతాను. అండ్ ఇక్కడ నాకైతే సోను బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. అసలు నేను అనుకోలేదు, ఎప్పుడులానే ఏదో అలాగా ఏదో చిన్న గిఫ్ట్ ఇచ్చేస్తారేమో అనుకున్నా, కానీ చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే గిఫ్ట్ చేతికి వచ్చినప్పుడు ఒక చిన్న స్మాల్ గెస్ట్ అయితే చేశాను, కానీ బట్ డౌట్. ఎందుకు అంటే నాకు పర్ఫ్యూమ్స్ అంటే పిచ్చి. సో అది అలాగే అనిపించింది, బరువుగా ఉంది. ఏదో కాస్ట్లీ, లాస్ట్ ఇయర్ బర్త్డే కూడా కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ అయితే ఇచ్చారు, 2 perfumes. అలాగే ఇది కూడా పర్ఫ్యూమ్ ఏమో అనుకున్నా, కానీ చూస్తే సెల్ ఫోన్. అండ్ నెక్స్ట్ ఇంకేంటి అంటే లోపల ఏదో రాలేదో పెట్టారు కూడా అనుకున్నా. ఐ ఫీల్ సో హ్యాపీ, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకైతే కొత్త మొబైల్ వచ్చింది. ఇంకా ఈ రోజు నుంచి మన వీడియోస్ అన్నీ ఇందులోనే. అండ్ ఫుల్ స్టోరేజ్ అంట. అంటే ఎంతో అడగండి, నేను మర్చిపోయా. అంటే ఈ ఫోన్ నా పాత ఫోన్ ఒక 4 phones కలిపితే ఎంత స్టోరేజ్ ఉంటుందో అంత స్టోరేజ్ ఉంటుందంట. అమ్మ, ఇంకా నాకు ఇంకేం కావాలి, ఆ స్టోరేజే కదా యూట్యూబర్స్కి కావాల్సింది. ఫోన్ కూడా చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. సోను అంటున్నారమ్మా, దీనికి నేను ఇన్సూరెన్స్ అవన్నీ చేయించాను, కంప్లీట్గా ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను, జాగ్రత్తగా వాడు. ఎందుకంటే నేను ఇన్ని ఇయర్స్లో ఒక ఐ థింక్ సో 5 mobiles అయితే చేంజ్ చేసి ఉంటాను. గ్లాస్ పగిలిపోవడం, టచ్ పోవడం, వాటర్లో పడిపోవడం అదే. అండ్ ఇన్సూరెన్స్ కూడా చేయించాను ముందుగానే అని అన్నారు. అండ్ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ సోను ఫర్ దిస్ లవ్లీ గిఫ్ట్. అయ్యో చిన్న తల్లిలే, హాయ్. ఇక్కడ ఫుడ్ అయితే మాకు అంతగా కంఫర్ట్ అనిపించలేదు, బికాజ్ అంతా ఇటాలియన్. సో మాకైతే కంప్లీట్గా బిర్యానీస్, ఇంకా స్టార్టర్స్, ఇంకా వేరేగా అనుకుని వచ్చాం. ఇక్కడ ఏదో బిర్యానీ ఉందండి, లైక్ నస్రీ నాకు తినిపించింది. సో టేస్ట్ చూస్తే లైక్ ఏంటి అంటే ఈపీ ఉంటుంది కదా, మ్యాగీ ఈపీ మసాలా తీసేసి బిర్యానీ రైస్లో, అంటే ఈపీనే రైస్ బిర్యానీలా చేశారు అన్నట్టు టేస్ట్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మాకు ఇక్కడ ఫుడ్ నచ్చలేదు, అందుకే వేరే రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాం. లేదు, ఫుడ్ బాగాలేదు, బిర్యానీస్ లేవు, ఏం లేవు. మేము వైజాగ్లో ఉన్నప్పుడు మాకు ఎక్కువ మా ఫేవరెట్ రెస్టారెంట్స్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ రెస్టారెంట్ శామ్ గ్రిల్ అండి. సో ఇది సిరిపురం దగ్గర ఉంది, మా హస్బెండ్ ఆఫీస్ నియర్ బై ఉంటుంది. అండ్ మేమైతే చాలా ఎక్కువ సార్లు వచ్చేవాళ్ళం. అయాన్ చిన్నప్పుడైతే ఇంకా ఎక్కువగా వచ్చేవాళ్ళం వైజాగ్లో ఉన్నప్పుడు. సో ఫస్ట్ అయితే ఇక్కడికే వెళ్దాం అనుకున్నాం, వెళ్ళి బోర్ కొట్టేసింది, వద్దు అని చెప్పేశాను. బట్ ఫుడ్ మాత్రం చాలా బాగుంటుందండి. అండ్ ఇంకా మేమందరం ఇక్కడ మన రెస్టారెంట్ అయితే చేంజ్ చేసి శామ్ గ్రిల్కి అయితే వచ్చేసాము. అండ్ కంప్లీట్గా మేమైతే ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. వెజ్ పాప, హలో ఫ్రెండ్స్, చూడండి వెజ్ తింటుంది రెస్టారెంట్కి వచ్చి. అమ్మో, నా వల్ల కాదు, ఊపిరి ఆగిపోద్ది నాకు రెస్టారెంట్కి వచ్చి వెజ్ తింటే.
చెప్పు రెస్టారెంట్లో టీలోని మరమరాలు వేసుకొని తింటారు కదా, సూప్లో ఈ జంతికలు వేసుకొని తింటారు. జంతికలు అంట ఫ్రెండ్స్, రెస్టారెంట్లో జంతికలు అమ్ముతున్నారు. నస్రీన్ వాళ్ళ మమ్మీ ఆంటీ ఆటో అజహాన్తో, ఇక్కడ మా మమ్మీ అయ్యా రాడవుటే మా ఫైజాన్తో. ఫోటో కాడనా మేము ఇక్కడ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ మొత్తం ప్లేట్స్ అయితే ఖాళీ అయిపోయి ఫసక్ ఇంకా, అండ్ టైం అయితే 11 అయిపోయిందండి. సో మాట్లాడుకుంటూ సెలబ్రేషన్ చేసుకుంటూ ఇంకా మేము అనుకున్న టైం ఒకటి, సో తొందరగా స్టార్ట్ చేస్తే తొందరగా వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నారు, కానీ 11 అయిపోయింది. లేట్గా స్టార్ట్ చేస్తామంటే 8 అయ్యింది, 7 అనుకున్నాం బట్ 8 అయ్యింది. అండ్ మేమైతే ఇంకా మా డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇయర్ నా బర్త్డే సెలబ్రేషన్ ఇంత ప్రీతి లవ్లీగా నాకు సర్ప్రైజ్ ఇచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీళ్ళైతే స్టార్ట్ అయిపోతున్నారు. ఇంకా నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాను, అక్కడ ఉండిపోతాను. బాయ్ బాయ్. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. 11 అయిపోయింది పాపం. ఇంకా క్యాబ్ బుక్ చేసేసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంటికి వెళ్ళి మెసేజ్ చేయండి. అరే ఎక్కండి రా, మీరు ఎక్కండి. బాయ్ బాయ్. ఓకే ఓకే మెసేజ్ చేయండి. బాయ్ బాయ్, జాగ్రత్త. ఓకే అమ్మా, ఓకే లొకేషన్ షేర్ చేయండి, జాగ్రత్త. మెసేజ్ చేయండి ఓకేనా. అండ్ వాళ్ళకైతే సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసాము. వాళ్ళైతే ఇంకా స్టార్ట్ అయిపోయారు. అండ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము కూడా స్టార్ట్ అయిపోతాము. అండ్ మా వెహికల్ కూడా రావాలి, ర్యాపిడో. చలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇంతే. ఎలా అనిపించింది అండ్ నా ఫ్రెండ్స్, నా లవ్లీ ఫ్రెండ్స్ ఇచ్చిన సర్ప్రైజ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.